అసెంబ్లీ సమావేశాలు అని అడుగుతున్నారు. దీనికి ఏం చెప్తారా? ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏది అసెంబ్లీ సమావేశాలు మీరు మాట్లాడారు. అవునండి, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయిపోయింది. అసలు ఎవరి కోసం పెడతారు అసెంబ్లీ సమావేశం? అసెంబ్లీ సమావేశం ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం కోసం కావచ్చు. మరి ఎప్పుడు పెట్టినా కానీ ఎందుకు మరి సీఎం గారు ప్రజల సమస్యలే ముందుకు తీసుకురావట్లేదు? ఎందుకు తీసుకురావట్లేదు? కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ 17 గంటల పాటు నిర్వహించే చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ప్రతిపక్షాలకు అవకాశమే లేకుండే. కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, 53 లక్షల జీతం తీసుకొని 2 సార్లు మాత్రం అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయింది కేసీఆర్ గారు. ఇప్పటివరకు అసెంబ్లీ రాలేదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం లేదు. వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ అంటే తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందే వాళ్ళు. ఎందుకంటే బీహార్కి ఇచ్చినట్టు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు, లేకపోతే లక్నోకు మెట్రో విస్తరణకు సంబంధించి పైసలు ఇచ్చినట్టు తెలంగాణకు పైసలు ఇవ్వకుండా తెలంగాణ నిండా ముంచిందే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ. 9 సంవత్సరాల కాలం పాటు కలిసి ఉండి తెలంగాణకు విభజన హామీలు నెరవేర్చకపోగా, తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోపోగా, తెలంగాణను అన్ని రకాలుగా వెనుకకు పోయేటట్టు చేసిందే ఆనాడు కల్వకుంట్ల కుటుంబం. అవినీతికి పాల్పడరని చాలా స్పష్టంగా నిన్న కల్వకుంట్ల కవిత గారే చాలా స్పష్టంగా కాళేశ్వరం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన మాట వాస్తవం. లాస్ట్ ఏదైతే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కావచ్చు, సంతోష్ రావు గారు చేసిన వ్యవహారం కావచ్చు, అదేవిధంగా నేరెల్లో సంబంధించినటువంటి ఇసుక సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో కావచ్చు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ప్రజల సంపదను కొల్లగొట్టరనే మాట చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పినట్టునే హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు. దీని వెనుక కేసీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా, ఎందుకంటే మరి వాళ్ళంతా అవినీతి చేస్తున్న కేసీఆర్ గారు కూడా బాధ్యత వహించాలి కదా. కేసీఆర్ గారు బాధ్యత వహించాల్సిన అవసరం. కేసీఆర్ గారు దీనికి మొత్తం మూల కారణం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర అధికారం ఉండి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ నిండా ముంచి వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడదు తప్ప తెలంగాణ బంగారు తెలంగాణ మారలేదని చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడే హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు అని, అదే కాకుండా ఏకంగా హరీష్ రావు గారు అయితే హుజురాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, కామారెడ్డి కావచ్చు, అదే కాకుండా నిజామాబాద్లో ఆమెను ఒడగొట్టే ప్రయత్నం కావచ్చు, గజ్వల్లో కేసీఆర్ గారు ఒడగొట్టే ప్రయత్నం చేసి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. సిరిసిల్లలో ఏకంగా ఆనాడే 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2009లో కేటీఆర్ గారు ఒడగొట్టే ప్రయత్నం చేసినని చాలా స్పష్టంగా చాలా విషయాలకు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద ఎప్పటికీ అనునిత్యం అనుక్షణం మీరు చూస్తా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు నారాయణపేట పేరు, అదే భద్రాచలం ఈ రోజు వెంబడే కామారెడ్డి పోయిన పరిస్థితి. వరదలు సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఏరియల్ సర్వే నిర్వహించిండు, మెదక్ కలెక్టరేట్ లో ఏకంగా రివ్యూ నిర్వహించి అక్కడ అధికారులతో మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. రోజుకు 18 గంటలు ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, అధికారులతో కష్టపడతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో విధ్వంసమైన తెలంగాణను పురోగతిలో తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు వరదలు వచ్చి కామారెడ్డిలో వరదలు వచ్చి 5 రోజులు అయిపోయింది. ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత క్లియర్ అయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది. మరి రైతులు ఇప్పుడు మందు కోసం, యూరియా కోసం, ఎరువుల కోసం వాళ్ళు ఎంతో ఆరాట పడుతూ ఉన్నారు, అల్లాడిపోతున్నారు, అక్కడ కొట్లాడుకుంటున్నారు ఒకరికొకరు ఎరువులు దొరకక కూడా. మరి ఆ యూరియా సమస్యలను ఎందుకు తీర్చలేకపోతున్నారు? ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే యూరియా సంబంధించినటువంటి సమస్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమస్య కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ సమస్య. వాళ్ళు ఏమంటా ఉన్నా మన రఘునందరావు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏదైతే సింధూర్ ఆపరేషన్ ద్వారా రష్యా కావచ్చు, ఉక్రెయిన్ సంబంధించిన వారు కావచ్చు, ఇవన్నీ మూలంగా ప్రధానంగా యుద్ధ వాతావరణం మూలంగానే ప్రధానంగా భారతదేశానికి సంబంధించిన యూరియా కొరత ఏర్పడింది. చైనా నుంచి రావాల్సినట్టు యూరియా రాకపోవడం మూలంగా ప్రధానంగా ఇబ్బంది అవుతా ఉంది. ఇది మా తప్పిదం అని చెప్పి చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం లేదు. చాలా సార్లు కేంద్రంలో మంత్రులు కలిసిరు, నడ్డా గారిని కూడా కలిసిరు. అదే కాక వ్యవసాయ శాఖ మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, చాలా సార్లు కలిసి రిక్వెస్ట్ చేసిన మాట వాస్తవం. అందాల్సినటువంటి టైంలో యూరియా అందకపోవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే రిక్వెస్ట్ చేసిందో అంత యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం మూలంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడ్డమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదా, బాధ్యత లేదా? బాధ్యత ఉంది కాబట్టి కేంద్రంలో మంత్రులు కలిసినాం, బాధ్యత ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు కలిసినాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సరఫరా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యూరియా లేదు, అది ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా ఏదైతే రామగుండం ఉన్నటువంటి ఎరువుల ఫ్యాక్టరీ సంబంధించి కూడా చాలా రోజులు అవుతా ఉంది అక్కడ యూరియా సప్లై కాక. అదేవిధంగా ప్రొడక్షన్ కూడా బంద్ అయిపోయే పరిస్థితి. దానికి తుమ్మల ఆల్రెడీ విజిట్ చేసిండు. అక్కడ ఉన్నట్టు అధికారులతో మాట్లాడితే 40 రోజుల ఆ ప్లాంట్ పనిచేయడం లేదని చెప్పి చాలా స్పష్టంగా
వారు మన 45 రోజులు సంవత్సరంలో 45 రోజులు మాత్రమే పనిచేస్తే మిగతా రోజుల్లో బంద్ ఉంటుందని చెప్పడంతో కేంద్రంలో ఉన్నటువంటి అధికారులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాలు మాట్లాడారు. అదే కాకుండా ఇవాళ రేపు కూడా యూరియాకు సంబంధించినటువంటి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిరు కాబట్టి ఆ మార్గ మధ్యలో ఉంది. ఖచ్చితంగా ఈ నైట్ రేపటి నుంచో ఆ సమస్య కూడా పరిష్కారం చూపించబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎప్పటికప్పటికు అప్రమత్తం అవుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మరి ఇప్పుడు మీరే చెప్పారు కదా, ప్రజల సమస్యలు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల పైన పోరాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడేమో మీడియా మీద పోరాడారు, ఆ వీటిపైనే చర్చలు జరిపించారు, మీడియా మీదనే ఎలిగేషన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు సమావేశాలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి యాక్చువల్గా అది 30 తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కంటిన్యూ కావాల్సిన సమావేశాన్ని 2వ తారీఖే కట్ చేశారు. ఇక్కడనేమో కేవలము అది జరిపించిన 2 రోజులు కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప ప్రజల సమస్యలను ఎక్కడ పరిష్కరించారు? ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది ఓన్లీ బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆర్డినెన్స్ను ఆనాడు గవర్నర్ గారు ఆమోదించకుండా కేంద్ర హోంశాఖకు పంపింది కాబట్టి దాన్ని మరొకసారి అసెంబ్లీలో బిల్లు పెట్టి 50% సీలింగ్ నిబంధన ఎత్తించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందు పోయింది. తర్వాత వాస్తవంగా 5 రోజుల కాలం నిర్వహిద్దాం అనుకున్నప్పుడు వరదలు కావచ్చు, యూరియా కొరత కూడా ఏర్పడేది కాబట్టి అది అసెంబ్లీలో ఉండి పరిష్కరించే ప్రయత్నం కాదు, అసెంబ్లీ నుండి మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని ఇమీడియట్ తక్షణమే ముఖ్యమంత్రి గారు చర్చ కూడా జరిపించలేదు కదా. పోనీ చర్చ ఎందుకు? ఇప్పుడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద ముఖ్యమంత్రి గారు పోవాలి కదా. ఆనాడు కేసీఆర్ గారు పోలేదు, కామారెడ్డికి ముఖ్యమంత్రి పోయారు, నారాయణపేట ముఖ్యమంత్రి పోయారు, నిజామాబాద్ పోయిండు, అదేవిధంగా మెదక్లో రివ్యూ నిర్వహించిండు, కరీంనగర్లో వరదలు వస్తే కరీంనగర్ పోయిండు. ముఖ్యమంత్రి గారు ఏ క్షణం కూడా ఖాళీగా లేకుండానే సమస్యల పరిష్కారం కోసం మాత్రం ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటల పాటు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించాలి, ప్రజలు ఎదుర్కొన్న సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు వాళ్ళలాగా టైంపాస్ చేస్తలే. ఆనాడు కేసీఆర్ గారు డైనింగ్ టేబుల్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఎవరిని గెలవకుండా ఫామ్ హౌస్ లో కావచ్చు ప్రగతి భవన్ రెస్ట్ తీసుకున్నమాట వాస్తవం. ప్రతిపక్షంలో రెస్ట్ తీసుకున్నారు, అధికార పక్షంలో కూడా అన్నారు రెస్ట్ తీసుకున్నారు. కాబట్టి కంప్లీట్ గా మీరు ఇంటికి పోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపించిన పరిస్థితి మనం చూస్తాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మరి అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలి కదా. తనకు బాధ్యత లేదు, బరువు లేదు, ఆయన కుటుంబమే చిన్నాభిన్నమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే చేసిన పాపాలు ఒట్టినే పోన్నట్టు పెద్దలు చెప్పినట్టు ఆ పాపాలను కూడా ఇప్పుడు చుట్టుకుంటా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కుటుంబంలో కలహాలు స్టార్ట్ అయినాయి, పంపకాల్లో తేడాల మూలంగా, అదేవిధంగా తెలంగాణ సంపదను దోచుకొని ఆగమాగం చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. దోచుకున్న సంపదను పంచుకునే క్రమంలో వాళ్ళ మధ్య గొడవలు అవడంతో లాస్ట్ కల్లకుండా ఖైదీ గారు పంపించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎంతసేపు పంపకాల గొడవలు కావచ్చు, పదవుల గొడవలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా దోపిడీ చేద్దామని చెప్పే ఆలోచన తప్ప తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ ఏ విధంగా బాగు చేద్దాం, నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో నియామకాల విషయంలో ఆనాడు 13 పేపర్లు లీక్ అయినప్పుడు కేసీఆర్ గారు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పట్టించుకున్న పాపాన పోలే. అదే కాకుండా హిట్ టీవీ యాప్